హాయ్ అండి, వెల్కమ్ టు ఎంఎస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ ఎగ్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. నేను చేసినట్టు కనుక చేశారంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పావు కిలో క్యారెట్, 2 పచ్చిమిర్చి, 3 కోడిగుడ్లు, సాల్ట్, వేరుశనగగుళ్ళు, పసుపు, కరివేపాకు, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఆయిల్, గరం మసాలా, కారం. ఇక తయారీ విధానంలోకి వెళదాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలోనే 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మరికొంచెం ఆయిల్ పోసుకొని హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత కోడిగుడ్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గుడ్లు కూడా వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. అది బాగా కలిపిన తరువాత మనం ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని దానిలో వేసేసుకోవాలి. వేసి బాగా కలపాలి. మొత్తం కలిసేటట్టు కలపాలి. దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తరువాత దాంట్లో కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గించుకుంటే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి. లాస్ట్లో మనం ముందుగా వేయించుకున్న వేరుశనగగుళ్ళు, శనగపప్పు ఉంది కదండి, అది కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.